నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పేర్ని నాని మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని అడ్రస్ గల్లంత అయింది. జంపు జిలాని వీళ్ళేమో హైదరాబాద్కు వెళ్ళారంటా ఉన్నారు. వాస్తవంగా ఆయన నేపాల్కు పారిపోయాడని కూడా బందర్లో టాక్ అయితే నడుస్తూ ఉంది. ఆయన మీద ఏం కేసు పెట్టారంటే రప్ప కేసు ఉంది కదా. కార్యకర్తల సమావేశంలో పామర్రు అవినిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే మనం అధికారంలోకి రాగానే రప్ప నరికేయాలి కానీ డైలాగులు చెప్పడం ఏంట్రా, అసలు నువ్వు ఎప్పుడైనా హత్య చేసావా అని చెప్పి ఒక కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. దీని మీద ఆయన మీద కేసు బుక్ అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసు ఏదైతే ఉందో అది శనివారానికి విచారణకు రానుంది. ఆ విచారణకు వచ్చే లోపు పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో పేర్ని నాని రాష్ట్రం వదిలైతే పారిపోయినట్లుంది. కానీ బందర్లో ఏమంటున్నారంటే ఇతను నేపాల్కు పారిపోయాడు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తము డెన్ను నేపాల్కు, ఇప్పుడు మనము వల్లభనేని వంశీ అనుచరులను చూసినా, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరులను చూసినా వీళ్ళందరూ నేపాల్కు పారిపోయేటువంటి ప్రణాళికలే రచించారు. అందులో భాగంగానే పేర్ని నాని కూడా నేపాల్కు పారిపోయి ఉండవచ్చునని బందర్లో అయితే టాక్ నడుస్తోంది. మరి ఇక్కడ చూడండి, పేర్ని నాని జంపు జిలాని, ఇంతలో మాత్రానికి ఈయన పెద్ద డైలాగులు కార్యకర్తల ముందు తొడగొడతాడు, కన్ను కొడితే లేపేయాలని చెప్తాడు. అదే ఈయన వరకు వచ్చేటప్పటికి మాత్రము జంపు జిలాని అయిపోతాడు. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. వీళ్ళ దగ్గర అక్రమ సంపాదన ఉంది కాబట్టి నేపాల్ వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ కూడా చేయించుకోవచ్చు. కానీ సాధారణ కార్యకర్తల మీద ఎవరి మీదైనా కేసులు పెడితే కనీసం వీళ్ళు పట్టించుకోరు, జైళ్ళు పాలవుతారు. కాబట్టి దయచేసి వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి. అది ఏ పార్టీ నాయకులైనా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయన రెచ్చగొట్టినటువంటి మాటలకు రెచ్చిపోయి ఎవరైనా దాడులకు పాల్పడి ఉంటే వాళ్ళు ఈ పార్టీకి జైల్లో ఉండేవాళ్ళు. కానీ ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈయనైతే పారిపోయాడు. హైకోర్టులో చాలా డబ్బులు పెట్టి పెద్ద లాయర్లను కూడా వినియోగిస్తా ఉన్నాడు బెయిల్ కోసము. మరి దయచేసి కార్యకర్తలు ఎవరు ఏ నాయకుడు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దండి. సాయంత్రానికి మీ డబ్బులే లాయర్కి పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళెవ్వరూ ముందుకు రారు. ఆ రోజు ఏమన్నాడు, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అని చెప్పి పెద్ద డైలాగులు వేసినటువంటి మన పేర్ని నాని బందర్లో ఆయనకు ఒక పేరుంది, బిల్డప్ బాబాయ్ అని. బిల్డప్ బాబాయ్ అయితే జంపు జిలాని. మొన్నైతే ముఖ్యమంత్రిని తిట్టాడు, ఉప ముఖ్యమంత్రిని తిట్టాడు, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు తిట్టాడు. అంత నోటికొచ్చినట్లు తిట్టినప్పుడు ఇప్పుడు ధైర్యంగా నిలబడి కేసులను ఫేస్ చేయొచ్చు కదా, చేయలేదు, మెల్లగా జారుకున్నాడు. ఇక చూడండి, వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయి కనిపించకుండా పారిపోయి మచిలీపట్నం నుంచి హైదరాబాదుకు వెళ్ళారా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ నేపాల్కు పారిపోయారని చెప్పి బందర్లో అయితే అనుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం అండ ఉండడం వల్లే పేర్ని నానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏమిచ్చారంటే నువ్వు దొరికితే మాత్రము కుళ్ళబొడి చేస్తారు, ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలు అలాంటివి కాబట్టి దయచేసి దొరకకుండా ఉండు. హైకోర్టులో మనం బెయిల్కైతే ముందస్తు బెయిల్ కోసం ట్రై చేద్దాము, అన్ని రోజులు ఎక్కడైనా తలదాచుకో అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానమే ఆయనకు అండదండలు అందించి రాష్ట్రం విడిచి లేదా దేశం విడిచి పారిపోవడానికి హెల్ప్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేయకుండా హైకోర్టులో పిటిషన్, బెయిల్ ఇస్తేనే బయటకు వచ్చే ఛాన్సు. ఇంత పెద్ద పోటు మొగాళ్ళలాగా పెద్ద మాటలు మాట్లాడినటువంటి పేర్ని నాని ఇప్పుడు బెయిల్ ఇస్తే కానీ నేను కనపడనని చెప్పి పారిపోయాడు. ఇంతలో పారిపోయేదానికి అంతంత పెద్ద మాటలు ఎందుకు? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా. సో మాట్లాడే ముందు తెలియదా? సో ఇలాంటి వాళ్ళను నమ్మితే కార్యకర్తలు నిజంగా జైల్లో పాలవుతారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఎక్కడ ఉన్నారనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. బందరు నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానమే పేర్ని నానిని సేఫ్ జోన్లో ఉంచిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. హైకోర్టులో మంగళవారం పేర్ని నాని పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మంగళవారం అంటే ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరొక పిటిషన్ కూడా వేశారు, అది శనివారం విచారణకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ రెండు పిటిషన్లలో ఈయన గనుక అరెస్టు చేయకూడదని చెప్పి స్టే కానీ లేకపోతే ముందస్తు బెయిల్ కానీ వస్తే మాత్రమే పేర్ని నాని బందర్లో మళ్ళీ కనపడి ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెడితే ఎలాగో మళ్ళీ నోటుకు వచ్చినట్లు మాట్లాడతాడులేండి. కానీ ప్రస్తుతానికైతే పారిపోయాడు. నేను బందర్లో మా ఇంటికి రండ్రా చూసుకుందాము, మీ ప్రతాపం మా ప్రతాపం అని సినిమా డైలాగులు కొట్టినటువంటి పేర్ని నాని హీరోలాగా డైలాగులు కొడతాడు.
కమెడియన్ లాగా పారిపోతాడు. చూడండి, వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఇటీవల పామర్రు అవనిగడ్డ సమావేశాల్లో వైసీపీ కార్యకర్తలను రప్పా అని సినిమా డైలాగులు చెప్పడంతో పేర్ని నాని రెచ్చిపోయారు. వాస్తవంగా పేర్ని నాని గనుక ధైర్యం చేసి గుడివాడకి వెళ్ళింటే ఆ రోజే గుడ్డలు తీసి కొట్టేవాళ్ళు అక్కడ. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలది. ఆయన వెళ్తే కొడతారని అభం శుభం తెలియనటువంటి ఒక బీసీ నాయకురాలని అక్కడికి పంపించి ఎస్కేప్ అయిపోయి హ్యాపీగా ఇంట్లో సోఫా సెట్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుకున్నాడు ఈ పేర్ని నాని. సో ప్రస్తుతానికైతే పేర్ని నాని అడ్రస్ గల్లంతు, చెప్పేవేమో పెద్ద పెద్ద మాటలు, చేసేవేమో ఇలా పారిపోయే పనులు. సో పారిపోయే కాడికి మనకెందుకు డైలాగులు అని కూడా నెటిజన్లు ఆయన మీద ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.